అందరికీ ఈరోజు పాలకూర పప్పు ఫ్రై చేస్తున్నాం. ఫ్రెష్గా తరిగిన పాలకూరని తరిగి ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. వాటర్ అన్నీ ఆరిపోవాలి. పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆనియన్స్, వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి చిట్టుపట్లాడకుండా తొందరగా వేగేటట్టు కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి వేయాక పప్పు వేసుకుందాం. పప్పు గోలిన తర్వాత పెసరపప్పు వేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకొని పాలకూర వేసేసుకుందాం. కొంచెం పసుపు, ఇప్పుడు పాలకూర వేసుకుందాం. ఇట్లా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పుడు నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. చూసారా ఆయిల్ ఇట్లా పైకి తేలింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉంచి దింపేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.